హాయ్, వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మొత్తం కామెంట్స్కి రిప్లై ఇద్దామా. అదేవిధంగా ఎస్టర్డే నేను అప్రెంటిస్షిప్స్ గురించి ఒక వీడియో చేశాను అనమాట. దానికి కూడా వచ్చిన కామెంట్స్ ఒకసారి నీట్గా చూద్దాం. అదేవిధంగా ఫస్ట్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అప్రెంటిస్షిప్ వాళ్ళు బాగా పూర్తిగా చూడండి, వాళ్ళకి ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది. మళ్ళీ క్లారిటీ. ఫస్ట్ టైం చూస్తున్నా మన యూట్యూబ్ ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ అప్రెంటిస్షిప్ నిన్న వీడియో చేశా కదా, ఆ వీడియోకి కామెంట్స్ చదువుతున్నా. సో నవీన్ అనే అబ్బాయి కామెంట్ చేశాడు అనమాట. సార్ అప్రెంటిస్షిప్ చేశారు కదా, మీకు ఎలా తెలుసు ప్రూఫ్ లేదని అడిగాడు. సెకండ్, నెక్స్ట్ నేనేం చెప్పేదానికి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో చూసుకో బ్రదర్, ఒకసారి ఇవ్వచ్చు అని అడిగాను. తర్వాత ఏమి ఆర్టీఏ ఇంకా చాలామంది పెట్టారు, రైల్వే వాళ్ళందరికీ రిక్రూట్మెంట్ అండర్ ప్రాసెస్లో ఉందని రిప్లై పెడుతున్నారు, కానీ మీ దగ్గర ప్రూఫ్ లేదు అని. సరే, దీనికి కూడా చెప్దాం. మీ డేటా రాంగ్. 2019 నుంచి చాలామంది CCA క్యాండిడేట్స్ 35K+ ఉన్నారు అని. ఓకే, ఇది ఆ పిల్లోడు పెట్టిన కామెంట్, ఆ నవీన్ అనే అబ్బాయి చేసిన కామెంట్. ఇప్పుడు 1642 మెంబర్స్ అప్లై చేశారని నేను ఇక్కడ చెప్పాను. ఇక్కడ మన వీడియోలో ఎన్ని పోస్టులకి, ఇది సికింద్రాబాద్ మాత్రమే చెప్తున్నాను నేను, 327 పోస్టులకి. ఈ డేటా నేను రాంగే ఇచ్చారనుకోండి, నేను రాంగే ఇచ్చాను ఈ డేటా అనుకోండి, మీరే ఇన్ఫర్మేషన్ యాక్ట్ కూడా రాంగే ఇచ్చాను అనుకోండి. మొత్తం నేను చెప్తున్నా. ఆ అబ్బాయి ఏం చెప్పాడు, 35K+ ఉన్నారు సార్ మొత్తము, మీ డేటా రాంగ్ అని చెప్పారు. నేను అక్కడ కంటెంట్ ఇచ్చింది మీలో రియలైజేషన్ కోసం ఇచ్చింది, నేనేదో వస్తుందని కాదు. ఇక్కడ ఆ డేటా రాంగ్ కానీ లేండి, మీకు వచ్చిన నష్టం ఏంది? మీకేమన్నా నష్టం ఉంటే చెప్పండి, ఆ వీడియో పోయి డిలీట్ చేస్తా. అంటే నా ఉద్దేశం ఏంటంటే, చాలామంది భ్రమల్లో ఉన్నారు. 45 వస్తే చాలు, 50 వస్తే చాలు. ఆ వాళ్ళని అట్లీస్ట్ తెలుసుకోరన్నా, అట్లీస్ట్ తెలుసుకొని రియలైజేషన్ అయ్యి ప్రిపరేషన్ చేస్తారనే ఉద్దేశంతో ఆ వీడియో చేసింది నేను. బాగా అర్థం చేసుకోండి. ఒకసారి పోయి ఆ వీడియో ఇంకొకసారి చూడండి వాళ్ళు నిన్న చేసిన వీడియో చూడండి ఒకసారి. దాంట్లో నాకు కంటెంట్ ఏం కనిపించలే. నాకు ఈ పోస్ట్లు ఎంతమంది అప్లై చేస్తున్నారో నేను చెప్పలేదు ఇక్కడ. నేను మీకు పర్ఫెక్ట్గా రాంగ్ అనుకోండి, నేను ఇచ్చిన రాంగ్ 1642 అనేది ఫుల్ కంప్లీట్లీ రాంగ్ అనుకోండి మీరే. సో ఇంకొకటి దీనికి ప్రూఫ్ కూడా చెప్తాను. డేటా రాంగే అనుకోండి, నేను చెప్తున్నా కదా. దీనివల్ల మీకు నష్టం ఏం జరిగింది చెప్పండి. సార్ మాకు నష్టం జరిగింది, మీ డేటా రాంగ్ అని. సార్ 42 మెంబర్స్ ఇప్పుడు 5000 అప్లై చేసినారు అనుకుందాం 327కి. అప్పుడు కట్ ఆఫ్లు ఎంత పోతే చెప్పండి. మీరు భ్రమల్లో ఇక్కడ బతుకుతున్నట్లేదా? దీని గురించి అక్కడ కంటెంట్ చెప్పింది నేను. అట్లీస్ట్ తెలియని వాళ్ళు చూస్తే జాబ్ వస్తుంది కదా, ప్రిపరేషన్ చేస్తాననే ఉద్దేశంతో ఆ వీడియో చేసింది. ఆ డేటా రాంగ్ కానీ రైట్ కానీ ఏమి ఇప్పుడు మీకు వచ్చిన నష్టం ఏం చెప్పండి నాకు. దీన్ని క్వశ్చన్ చెప్తున్నా నేను. ఆ నవీన్ అనే అబ్బాయికి రిప్లై ఇన్నాడు. ఓకే, నేను ఎలా చెప్తున్నానంటే 2019 నుంచి 2025 అనుకోండి, ఇంతవరకు చేసిన అభ్యర్థుల్లో మొత్తము ఇక్కడ ఏం చెప్తున్నాను, 327 పోస్టులకి ఇక్కడ ఉన్న వాళ్ళంతా అప్లై చేసిండ్రు అంటావా అని చెప్తున్నా. ఇయర్గా అప్రెంటిస్షిప్ చేసిన ఇప్పుడు రీసెంట్గా వచ్చిన రిజల్ట్స్ గురించి మాట్లాడుతున్నాను చూడండి. దీనికి కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఇది ఎందుకు తీసుకొస్తున్నానంటే ఇక్కడ నేను మీకు చెప్తున్నాను, నేను తప్పుగా అనుకోద్దండి. ఇప్పుడు మా స్టూడెంటే అప్రెంటిస్షిప్ చేస్తున్నాడు అనమాట. అబ్బాయి అడిగితే పంపించాడు ఇప్పుడే. సో దాని గురించి చెప్తాను చూడండి. టోటల్ ఎప్పుడు ఇది సౌత్ సెంట్రల్ రైల్వే అంటే మన సికింద్రాబాద్లోనే 5041 మెంబర్స్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఎక్కడ అప్రెంటిస్షిప్లో. దీంట్లో వచ్చి 4023 మెంబర్స్ మెయిన్స్గా, ప్లస్ 1018 స్టాండర్డ్ బై. అంటే వీళ్ళు కొద్ది సైడ్ పెట్టారనమాట. అంటే మొత్తం తీసుకున్నారు. వీళ్ళలో కొంతమంది మార్క్ లిస్ట్ కానీ ఏదైనా కానీ రాంగ్ వస్తే తీసేయడానికి వీళ్ళు ఇది తీసుకున్నారనమాట. ఓకేనా? సో ఇక్కడ నేను ఏం చెప్తానంటే, ఈ ఇయర్కి 4023 మెంబర్స్ని అపాయింట్ చేసుకున్నారు. నెక్స్ట్ ఇయర్కి వీళ్ళంతా కాంపిటీషనే కదా. ఈ ఇయర్కి మీకు PDF కూడా పెడతాను చూడండి మన టెలిగ్రామ్లో ఛానల్ కాండి. ఈ అప్రెంటిస్షిప్ PDF పెట్టేస్తాను, మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో అలా ఈ 5 yearsలో ఎంతమంది వచ్చింటారు, ఇంకా ఎక్కువే వచ్చింటారు. ఈడ నేను ఏం చెప్పాను, 1642 మెంబర్స్ అప్లై చేశారప్ప అని చెప్పాను. అంటే ఇక్కడ నేను నా ఉద్దేశం ఏంది, మీరు చదవాలనే ఉద్దేశం అంతే.
ఎంతమంది చేస్తే ఏంది మీకు? చాలామంది నాకు అప్రెంటిస్షిప్ వచ్చింది, నాకు చాలు 45 చాలు 50 చాలు అంతవరకే చాలు అనే ఆలోచనలో ఉండే వాళ్ళకి అట్లీస్ట్ ఒక చేంజ్ చేసి వస్తుందనే ఉద్దేశంతో ఆ వీడియో తీసింది. అది మొత్తం డేటా రాంగ్ అనుకోండి, ఇప్పుడు మీకు వచ్చిన నష్టం ఏంది? ఈ నష్టం గురించి ఏదన్నా నాకు నష్టం జరిగింది సార్ అంటే చెప్పండి, ఆ వీడియో మొత్తం డిలీట్ చేస్తాను నేను పోయి. నాకు నష్టం వచ్చింది సార్ ఆ వీడియో చూడడం వల్ల అంటే చెప్పండి, డిలీట్ చేస్తా. ఇది నా మెయిన్ థింకింగ్ అనమాట. ఇంకొకటి నవీన్ అనే అబ్బాయి, అంటే ఆ పిల్లడు తప్పు కాదు, నన్ను క్వశ్చన్ చేయడంలో తప్పుగా, నేను క్వశ్చన్ చేయడానికి నేను నెగిటివ్ తీసుకోవట్లేదు. కానీ ఇంకొకటి, ఇట్లాంటి నన్ను క్వశ్చన్ చేశారు కదా, అందరికీ చెప్తున్నా, ఆ అబ్బాయికే కాదు, కట్ ఆఫ్లు డిసైడ్ చేస్తున్నారు కదండి, 45 వేస్తే చాలు 55 వేస్తే చాలు, వాళ్ళని ఎందుకు అడగరు పోయి చెప్పండి. టెక్నీషియన్లో ఏం జరిగింది చూడండి, పోయి చూడండి. చాలామంది మొత్తమే చెప్పింది, అంత రాంగ్ ఇన్ఫర్మేషన్ చెప్పింది. పోయి చూడండి, చెక్ చేసుకొని పోయి నీట్గా చెక్ చేసుకొని పోయి మీకు తెలుస్తుంది. కొత్త పోయి టెక్నీషియన్ కట్ ఆఫ్లు చూడండి పోయి. నేను కూడా చేశాను చూడండి, ఎంత పోయింది కట్ ఆఫ్. అంటే అట్లాంటి కట్ ఆఫ్లు చేసే వీడియోస్ అయితే మంచి బాగుంటుంది కదా. అంటే అక్కడ క్వశ్చన్ చేయాలి, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్లే కావాలి మనకి, మనం ప్రిపరేషన్ చేయం. మొత్తుకుంటున్న వీడియోస్ చేస్తాను, ప్రిపరేషన్ చేసే వీడియోస్ ఒక్కడన్నా కామెంట్ పెడతాను అంటే ఎవడు పెట్టాడు. ఇట్లాంటి మసాలా వీడియోస్ అయితే బాగా ఇంట్రెస్ట్ మనకి. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇలాంటి స్టూడెంట్స్ ఉండడం వల్ల నేను ఏం చేయలేను వాళ్ళని ఏమన్నా ఇంకా మీరే ఆలోచించుకోండి. ఒక 10 మంది అన్న కామెంట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తా. లేదు, ఏం చేయాలి చెప్పండి, నేనేం చేయాలంగా? ఇట్లాంటి వీడియోస్ చేయాలా? చూడు, దీనికి కూడా వ్యూవర్షిప్ బాగోతుంది. ఇంకా నాకు ఇట్లాంటివి చేయబోయేది కాదండి. ఎందుకు చెప్తా అంటే నాకేదో వచ్చింది ఏంది కాదు, నాకు ఇంకా ఛానల్ కూడా గ్రో అవుతుంది ఈ మధ్యలో. ఓకే, నో ప్రాబ్లం, అవుతే మంచిదే, మీ సపోర్ట్ ఉండడం మంచిదే. కానీ ఇట్లాంటి క్వశ్చన్స్ వేసినప్పుడు మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోండి. అవును కదా సార్ చెప్పింది ఉద్దేశం ఎందుకు అనుకోండి. నా రాంగ్ డేటా అనుకోండి. మీరు ఏమైంది ఇప్పుడు, మీకు వచ్చిన నష్టం ఏంది? ఇది నేను మాట్లాడేది. మీకు వచ్చిన నష్టం ఏంది? 1642 మెంబర్స్ అప్లై చేశారు అండి సౌత్. ఇప్పుడు బయటకు వస్తున్నది ఎంతమంది? నేను ఒకసారి ఆలోచించి, ఈ 5 ఇయర్స్లో ఎంతమంది వచ్చారు బయటికి? దీనివల్ల కట్ ఆఫ్ ఎంత పెరుగుతుంది? అది మీ ఊహకే అంత చెప్తున్నా. ఉండే పోస్ట్ నేను ఏం కథనే ఈ రియలైజేషన్ కోసం నేను ఆ వీడియో చేస్తాను అనుకోండి. అక్కడ మిస్గైడ్ ఏముంది చెప్పండి? నేను మిస్ఇన్ఫర్మేషన్ అంటే చెప్పండి, నా వల్ల నష్టమైంది జరిగింది సార్ అంటే చెప్పండి, నేను ఆ వీడియోపై డిలీట్ చేస్తా. ఇంకొకటి, కట్ ఆఫ్లు డిసైడ్ చేయడం వల్ల చాలామంది కట్ ఆఫ్లు చెప్పారు యూట్యూబ్ ఛానల్లో. ప్రతి యూట్యూబ్ ఛానల్లో కట్ ఆఫ్. నేను కట్ ఆఫ్లు చెప్పానండి నా వీడియోలో. నేను అసలు నాకు ఇష్టం లేదు కట్ ఆఫ్లు చెప్పడం. నేను ఇంతకుముందే చెప్పిన, నేనో కాదు ఎవరో కాదు, ఫైనల్గా డెసిషన్ తీసుకునేది రైల్వే బోర్డు. మీ షిఫ్ట్ని బట్టి, మీరు రాసిన దాన్ని బట్టి అదొక్క మాటే స్టాండ్ బై ఉంటాయి. ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్లు నేను చేయను, నాకు అనవసరం అవన్నీ. నువ్వు 70 తెచ్చుకో, నువ్వు 80 తెచ్చుకో, నువ్వు 60 తెచ్చుకో, 40 తెచ్చుకో, ఇవన్నీ నేను ఉట్టి మాటలు మాట్లాడను. మీలో ఏమైనా చేంజెస్ తీసుకురావడం కోసమే నా ఉద్దేశము. ఓకేనా? నవీన్కి ఒక క్లారిటీ వచ్చినట్లుంది. నెక్స్ట్ ఇంకో అబ్బాయి అడిగాడు, హలో సార్ ఐఎమ్ హ్యాండిక్యాప్డ్. అశోక్ కుమార్ ఇతను. హలో సార్ ఐఎమ్ హ్యాండిక్యాప్డ్. ఐఎమ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ 10th ఇంటర్మీడియట్ డిగ్రీ ఐటీ ఎలక్ట్రికల్ కంప్లీట్ బట్ స్కిల్స్ ట్రైనింగ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్. సౌత్ సెంట్రల్ అప్రెంటిస్ కంప్లీట్ 2023-24 అప్లై చేస్తా, 2025 గ్రూప్ డిలో. బట్ పీడబ్ల్యూహెచ్డే ప్లీజ్ సార్ మార్క్ క్వాలిఫైడ్ ఓకే టెల్ మీ. అతను ఏం చెప్పాడంటే, సార్ నేను ఇట్లా విజువల్లీ అంటే హియరింగ్ ప్రాబ్లం ఉందంట, దీని గురించి ఏమంటే, దీని గురించి నాకు అంతగా తెలియదు అశోక్, నాకు తెలిస్తే మొత్తం చెప్తాను మీకు. నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి చెప్తాను. నాకుండే రైల్వే ఫ్రెండ్స్ తీసుకొని ఏమైనా ప్రాబ్లం ఉందో, మెడికల్ ఏమైనా ప్రాబ్లం వస్తుందో, అప్లై చేయొచ్చా చేయకూడదా ఏమనేది మొత్తం మీకు నేను పోస్ట్ చెప్తాను, ఒకసారి చెప్తాను. నెక్స్ట్ ఇంకో అబ్బాయి ఎవరో డెవిల్ అంట. బ్రో నేను అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకి అలాగే గ్రాడ్యుయేట్ పోస్టులకి రెండింటికి అప్లై చేశాను బ్రో. డిఫరెంట్ జోన్స్కి ఏమైనా అప్లికెంట్స్ రిజెక్ట్ అవుతాయా బ్రో? 2 ప్లీజ్ రిప్లై బ్రో అన్నాడు. నేను ఆల్రెడీ రిప్లై ఇచ్చా అతనికి. ఇంకోటి ఏమంటే, ఇక్కడ గ్రాడ్యుయేట్కి అండర్ గ్రాడ్యుయేట్కి ఎన్టీపీసీలో చెన్నై అప్లై చేసింటారు గ్రాడ్యుయేట్ అనుకోండి, అండర్ గ్రాడ్యుయేట్ సికింద్రాబాద్ అప్లై చేసుకోండి. దీంట్లో ఏం ప్రాబ్లం లేదు, మీకు నో ప్రాబ్లం. ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే, ఒకే జోన్లో 2 అప్లికేషన్స్ చేయకూడదు. 2 అప్లికేషన్స్ అంటే గ్రాడ్యుయేట్ అప్లై చేసి మళ్ళీ గ్రాడ్యుయేట్ మళ్ళీ అప్లై, ఒకే జోన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ
ఎక్కడ సికింద్రాబాద్ అప్లై చేసినావు, ఇదే గ్రాడ్యుయేషన్ పోతే మళ్ళీ చెన్నై అప్లై చేసినాడు, నీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఆల్రెడీ మెన్షన్ చేసినాడు ఇది. ఓకే, ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది. నువ్వు గ్రాడ్యుయేట్ సపరేట్, అండర్ గ్రాడ్యుయేట్ సపరేట్, వేరే జోన్లోకి అప్లై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. కొన్ని ఆల్రెడీ తెలిసిన వాళ్ళు చెప్తున్నాను. ఆల్ ఓవర్ ఇండియా 6K ఉంటారా అన్న, అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళు 3 times అవుతుంది. ఓకే, నో ప్రాబ్లం. అతను చెప్పాడు. ఈ పిల్లోడు కూడా, ఇతను పేరు వచ్చి రమీలో అంటే ఎవరో రామ్ అంటే ఇట్లాంటి వాళ్ళకి నేను ఏం చెప్తానంటే, ఎంతన్నా ఉండండి అబ్బా కట్ ఆఫ్, నీకు ఎంతమంది అన్నా అప్లై చేయని, ఫైనల్ గోల్ పెట్టుకోవాల్సింది ఏంది, నువ్వు మార్క్స్ ఎక్కువ పెట్టుకునే ఆలోచన పెట్టుకోవాలా. అది నా ఉద్దేశం, ఆ వీడియో ఉద్దేశం చేసింది. నెక్స్ట్, వేకెన్సీ ఇంక్రీజ్ అవుతాయా బ్రదర్ గ్రూప్ డి అంటే, నేను ఎక్స్పెక్టేషన్ చేసిందంటే ఇంకా కోర్టు కేసు నడుస్తుంది. అది దాని తర్వాత ఏమన్నా చెప్పచ్చు, అంతకుముందు ఇంకేముంది ఇంకా అంతే అనుకుంటా. ఈ వీడియో కామెంట్స్ ఇంకా పెద్ద లెంత్ చేయదలుచుకోలేదు ఈ వీడియోకి మీకు మొత్తం. ఇంకో అబ్బాయి కూడా అతను ఫోన్ చేసి, మీరు చెప్పింది డేటా రాంగ్ అది ఇది అన్నాడు. ఓకే, నో ప్రాబ్లం. నాకు కాల్ చేస్తాడు. డేటా రాంగ్ అయితే ఇప్పుడు డేటా నేను మిస్ఇన్ఫర్మేషనే ఇచ్చాను అనుకోండి, మీకు మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల మీకు వచ్చిన నష్టం ఏంది, ఆ వీడియో ఉద్దేశం మొత్తం చూడండి మీరు మళ్ళీ చూడండి, నో ప్రాబ్లము. నేను చెప్పిన పాయింట్ ఏంటంటే, మీరు భ్రమల్లో ఉండకూడదు 45కి 55కి జాబ్ వచ్చేస్తుంది అని. ఈ పెయిన్ ఎందుకు తెలుసు అంటే, నాకు తెలుసు, బాగా చూశాను. 0.1 0.7 ఇట్లాంటి దగ్గరకు వచ్చి జాబ్ మిస్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. దీనిల కోసమే చెప్పేది, నాకేందో వస్తుందని కాదు, మీలో రియలైజేషన్ కోసమే నేను చెప్పింది. నాకు నష్టం జరిగిందంటే చెప్పండి, నాకు ఆ వీడియో నుంచి వచ్చింది ఏం లేదు, డెలీట్ చేస్తా అంతే, వేరేది ఏం లేదు. నాకేం అవసరం చెప్పండి. ఏదైనా నేను ఒక రైట్ వేలో తీసుకొని వెళ్దాం స్టూడెంట్స్ని అనే ఉద్దేశంతోనే. ఓకే, ఇంకొకటి దయచేసి చెప్తున్నా, ఎవరికైనా క్లాసెస్ కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి అప్ప. నాకు ఒక 10 కామెంట్స్ అన్నా నేను వీడియోస్ కంటిన్యూ చేస్తాను. నాకు ఇంట్రెస్ట్ దొబ్బుతుంది. ఏది ఫిజిక్స్ కానీ స్లైడ్స్ చేసి చూశాను, చూడండి ఒకసారి, దాన్ని రివ్యూ ఇవ్వండి. ఇట్లాంటి వాటిపైన రివ్యూ ఇవ్వండి, వీటిపైన ఏముంది చెప్పండి, ఇట్లాంటి వాటిపైన రివ్యూ ఇవ్వండి. నేను ఫిజిక్స్ 3 classes ఏం చేసిన, మెజర్మెంట్స్ అని యూనిట్ డైలీ క్లాసెస్ చేస్తాను. మీ వ్యూవర్షిప్ చూసి నాకు ఇంట్రెస్ట్ పోయేసింది, అందుకే నేను చేయలే. స్లైడ్స్ ప్రిపేర్ చేస్తున్నా, అదే పనిగా చేసి ఫ్రీ పీడిఎఫ్లు ఇస్తున్నా, బయట అమ్ముతున్నారు అవి, మీకు ఫ్రీ బుక్స్ ఇస్తున్నా టెలిగ్రామ్లో. ఇంకా నార్త్ బుక్స్ దండిగా ఉన్నాయి. ఎందుకు మళ్ళీ మిస్గైడ్ చేయడం అని ఇంకా పంపించలేదు. నేను పంపిస్తా. ఆ యూత్ కాంపిటీషన్ బయట అమ్ముకుంటున్నా, దాన్ని కూడా పంపిస్తా. రెడీగా ఉండండి టెలిగ్రామ్లో. ఎప్పుడు బయటకు వస్తుందంటే బయటికి పంపించేస్తాను మొత్తం యూత్ కాంపిటీషన్స్ ఉన్నాయి. వైసీటీ కదా, అందరూ తెలిసిందే, అందరూ అమ్ముతున్నారు. 50 రూపాయలకి అమ్ముతా, 100 రూపాయలకి అవన్నీ నేనేమన్నాను, బయట డైరెక్ట్ టెలిగ్రామ్లో ఫ్రీ పీడిఎఫ్లు పెడతాం మీకు. అది మీకోసమే నేను చెప్పేది, ఏదైనా కాదు. నాకేంది లేదు, నా ఛానల్ గ్రో అయ్యింది ఎప్పుడంటే ఆ మానిటైజ్ అప్పుడు గ్రో అయితే మీ నుంచి వస్తాయి అంతే, అంతకుమించి ఏం లేదు. ఇలా ఇది ఒక ప్రయత్నం, మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు అంటే. మిస్ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను ఇది మిస్ఇన్ఫర్మేషన్ అనుకోండి, ఏమని అనుకోండి, మీకు వచ్చిన నష్టం అంటే, నష్టం అయితే జరగదని నేను ఆశిస్తున్నా. నాకు నష్టం అంటే జరగండి, ఒక 20-50 కామెంట్స్ పెట్టండి, డెలీట్ చేస్తా పోయి వీడియో అంతే. ఈ మాట ఎవరన్నా మీకు కట్ ఆఫ్లు ఎక్స్పెక్టెడ్ చేసిన కట్ ఆఫ్లు ఈ మాట ఎవరన్నా అన్నారో పోయి చూసుకోండి. వ్యూవర్షిప్లో కానీ ఎవరైనా పక్కన కట్ ఆఫ్లు చెప్పి ఫేక్ కట్ ఆఫ్లు కూడా చెప్పారు చూడండి, వాళ్ళ దగ్గర పోయి అడగండి, పోయి డెలీట్ చేస్తారు వీడియో. వాళ్ళ వ్యూవర్షిప్కి కోసం అదే పని వాళ్ళు అదే చేస్తారు. నేను చేయను అలాంటివి, మీలో చేంజెస్ కోసమే నేను చేసినది అక్కడ అంతే, దాని ఉద్దేశం అది. ఓకేనా, ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. ఫస్ట్ టైం చూస్తున్న స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి అప్ప, మీ సపోర్ట్ కావాలా నాకు, మీ సపోర్టు. అదే పనిగా క్లాసెస్ కామెంట్, సార్ నాకు క్లాసెస్ కావాలి కంటిన్యూ చేయండి అని చెప్పండి. మొత్తం చెప్తా, మ్యాక్సిమం చెప్పే ట్రై చేస్తా నా సాయశక్తుల చెప్పే ట్రై చేస్తాం. మీలో ఎవరైనా ఒక 10-15 మంది కానీ కామెంట్స్ చేయండి చూద్దాం. నేను దానికోసమే వెయిట్ చేస్తున్నాను, ఒక్కరు కామెంట్ చేయట్లే. ఇంకా నాకు ఏం చెప్పాలో, మీరు స్టూడెంట్స్ తిక్కల్లో వేరేలో నాకు తెలియదు, కానీ మీరు మంచోళ్ళే. నేనేమంటున్నానంటే, ఇలాంటి వీడియోస్కి అయితే వ్యూవర్షిప్ చూడండి, పోయి బాగా ఒక 1500 దాకా 1000 దాకా వచ్చింది. క్లాసెస్ చెప్పినంటే 500 బిలోనే ఉంది.
మినిమం 500 దాటే సత్యంగా. అలాంటివి చూడండి అయ్యా, కొద్దిగా సబ్జెక్ట్ నేర్చుకునే ప్రయత్నం చేయండి, వాటిపైన కామెంట్ చేయండి. అదే నేను మీ నుంచి కోరుకునేది. ఇవేంది ఇది ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. ఇది దీనితో మనకు కావాల్సింది అల్టిమేట్గా